జీవిత వలయాలు రెండవ భాగం. లైబ్రరీలో పుస్తకాలు వాపసిస్తూ కొత్తగా వచ్చిన పుస్తకాలను చూస్తున్నాడు గోపి. నమస్కారం అండి. తలెత్తి బల్ల మీద దగ్గరగా నిలబడి ఉన్న అనితను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ 2-3 నెలల నుంచి మిమ్మల్ని కలుసుకుని క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నాను. కానీ తగిన అవకాశం దొరకలేదు. పైట కొంగు కొసలు నలుపుతూ నేలచూపులు చూసింది. గోపీకి చెప్పలేనంత అసహ్యం వేసింది. కనుబొమ్మలు ముడిచి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. కన్నార్పకుండా అతడినే చూస్తూ గడపలో నిలబడ్డది అనిత. లోపల నుంచి వస్తున్న అతనికి అడ్డం పోయి, మీతో మాట్లాడవలసిన పనుంది, 5 నిమిషాలు టైం ఇస్తారా? తలదించుకుంది. నాకు చాలా అర్జెంట్ పనుంది. అతడు గబగబా గుమ్మం దాటుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన దిక్కే చూస్తూ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే ఇంకింప చేసుకుంటూ వెనక్కు తిరిగింది అనిత. గోపి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వరండా దాటి వెళ్ళిపోయాడు. అతడి కొరకే ఎదురు చూస్తున్నట్లుగా ప్రొఫెసర్ రఘురామయ్య గేటు దగ్గర నిలబడ్డాడు. ఆ మరునాడే గోపి బొంబాయి ప్రయాణం. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఇద్దరూ కలిసి యూనివర్సిటీ స్థాయిలో విరాళాలు పోగు చేసి అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. స్టేషన్లో గోపిని సాగనంపటానికి అతడి స్నేహితులు గుమిగూడారు. ప్రిన్సిపల్ రఘురామయ్య గోపికి చెరొక పక్క నిలబడ్డారు. వారిద్దరికీ తన కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియటం లేదని గోపి వినమ్రుడై నిలబడ్డాడు. నల్ల సూట్లో హుందాగా ఉన్న అతన్ని చూసి వాళ్ళిద్దరూ మురిసిపోతున్నారు. రాస్కెల్, ఎక్కడికి పోతున్నావు? నా కళ్ళు గప్పి ఊరు దాటుదామనుకుంటున్నావా? కోటు పట్టుకుని గుంజుతూ గోపిని తన వైపుకి తిప్పుకున్నాడు ప్రొఫెసర్ నిరంజనం. ప్రిన్సిపల్ రఘురామయ్య నిర్ఘాంతపోయారు. విస్మయంతో చూస్తూ వెనకడుగు వేశారు. గోపి తెల్లబోయి చూస్తున్నాడు. నోటి నుంచి మాట పెకిలి రాలేదు. గొంతు తడారిపోయింది. కనుమరుగైతే నువ్వు చేసిన తప్పు కమ్ముకుపోతుందనా నీ ఉద్దేశం? నువ్వెక్కడికి పోయినా జుట్టుపట్టి లాక్కొస్తాను రాస్కెల్, దూకుడుగా అన్న తరువాత పక్కకు చూశాడు నిరంజనం. ప్రిన్సిపల్ తన వైపే చూస్తూ ఉండటం కనిపెట్టి గోపి కోటు వదిలిపెట్టాడు. ఇతడి మీద 2 రకాల నేరాలున్నాయి సార్. మీరు ఇతడిని దూరదేశాలకు పంపాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. జేవురించి భీకరంగా ఉన్న ముఖాన్ని జేబురుమాలతో తుడుచుకుంటూ పక్కకు నిలబడ్డాడు నిరంజనం. రైలొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. దిగేవారు దిగుతున్నారు. ఎక్కేవారు సామాన్లతో ఎక్కడానికి తొందరపడుతున్నారు. కూలీలు గోపి సామాన్లు ఒక పెట్టెలో పెట్టారు. ఒకరికొకరు తోసుకునే జనంలో గోపి ఎప్పుడు కలిసిపోయాడో నిరంజనం చూడలేదు. ప్రిన్సిపాల్ రఘురామయ్యలు జనం మధ్య చేతులతో తోవ చేసుకుంటూ గోపి ఎక్కిన రైలు పెట్టె కొరకు వెతకటం మొదలుపెట్టారు. నిరంజనం వాళ్ల వెనకనే పరిగెత్తాడు. ప్రతి పెట్టెలోకి తొంగి చూస్తూ వెతుకుతూ నడిచాడు. చివరికి రైలు కదిలిన తర్వాత ప్రిన్సిపాల్కి రఘురామయ్యకు నమస్కరించి సెలవు తీసుకుంటున్న గోపి కనబడ్డాడు. అప్పటికే రైలు వేగాన్ని అందుకున్నది. ఏమిట్రా శంకరం, పొద్దుటుండి తిండి తిప్పలేకుండా అర్ధరాత్రి ఇంటికి రావడం? ఇది 4వసారి. ఏం తిరుగులు రాయివి? తనను తప్పుకుని లోపలికి పోబోతున్న శంకరాన్ని అటకాయించి నిలదీసింది సావిత్రమ్మ. లోపలికొచ్చి అన్నం పెట్టమ్మా, నెమ్మదిగా చెబుతాను. కాళ్ళు కడుక్కుని వచ్చాడు శంకరం. ఏం చెబుతావురా నువ్వు? ఎక్కడికో వెళ్ళాను, అందుకని ఆలస్యమైందంటావు, అంతేనా? అతనికి అన్నం వడ్డించి ఎదురుగా కూర్చుంది. నేను ఊరికే తిరగటం లేదమ్మా, బెజవాడ వెళ్ళి రక్తదానం చేసొస్తున్నాను. ఇప్పటికీ 4 సార్లు ఇచ్చాను. ఎందుకురా రక్తం ఇవ్వటం? నీకేమైనా పిచ్చెక్కలేదు కదా? సావిత్రమ్మకు అతడి మాటలకి కంగారు పుట్టింది. ఎందుకో రేపు చెప్తాను. చెయ్యి కడుక్కొని లేచాడు శంకరం. పొద్దున్నే స్నానం చేసొస్తున్న శంకరానికి రామనరసయ్య పెరట్లోకి వెళ్తూ దొడ్డి గడప దగ్గర తారసిల్లాడు. రాత్రి బాగా పొద్దుపోయిందేరా? సినిమాలా, నాటకాలా? 2 కాదు. మీరు కాఫీ తాగండి, అంతా చెబుతా. పైజామా దానిపైన కండువా వేసుకుని శంకరం తలదువ్వుకుంటూ తండ్రి దగ్గర కూర్చొని మొదలుపెట్టాడు. నేను మిలిటరీలోకి వెళ్ళిపోతున్నాను నానా. ఎల్లుండి బెంగళూరు ప్రయాణం. ఆ ఏర్పాట్లతోనే రాత్రిళ్ళు ఆలస్యమవుతోంది. మిలిటరీలో చేరతావా? అదిరిపడ్డాడు రామనరసయ్య. సావిత్రమ్మ: అవును, నేను ఎన్నిసార్లు పరీక్షకు కూర్చున్నా పాస్ కాలేదని మొన్నటితో రుజువైంది. నాకు కావలసిన డబ్బు రక్తదానం చేసి సంపాదించాను. నా ఖర్చులకు పోను ఓ 10 ఎక్కువే సంపాదించాను. మిలిటరీలో చేరితే ప్రతి నెల మీకు కొంత డబ్బు పంపగలను. ఇక్కడుంటే నన్ను చూసి మీరు, మిమ్మల్ని చూసి నేను నిరుత్సాహపడటం తప్ప మరేమీ లేదు. నన్ను సంతోషంతో పంపండి. లేచాడు కూర్చున్న చోటి నుండి. ఆ మాత్రం ఉద్యోగం ఇక్కడ దొరకదట్రా? దానికి అంత దూరం పోవాలా? సావిత్రమ్మ ముఖం అప్పుడే దిగులుతో చిన్నబోయింది. దొరకదు. దొరికిన జీతం చాలా తక్కువ. నన్ను పోనీయండి. విసురుగా లేచి బయటికి వెళ్ళాడు.
4 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి, నన్ను గురించి ఏం ఆలోచిస్తారు? ఆ విమల కమలను గురించి ఆలోచించండి. వాళ్లకు సరైన చదువులు లేవు. పెళ్లి సంబంధాలను గురించి అనుకోవటం లేదు. అయినా నేను చెప్పేదేముంది? చిన్నవాడిని పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళాడు. శంకరం వెళ్లే వరకు ఆగి, అవునే, చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడు. వాడి చదువుకు తగిన పథకాన్ని వాడు తయారు చేసుకున్నాడు. ఇక నుండి వాడు బ్రతుకుతాడు. ఇది మంచిదే అని లేచాడు రామనరసయ్య. ఎంత పనిచేసావురా శంకరం! సావిత్రమ్మ చిత్తరువులా బొమ్మలా నిలబడిపోయింది. వాడికేమే, వాడిని గురించి దిగులు పడతావు? లేలే, నా కాఫీకు వేళ్ళవుతోంది. రామనరసయ్య తొందర పెట్టాడు. తల్లి వెనకనే వంట ఇంట్లోకి వెళ్ళి, అమ్మా, శంకరం చేసిన పని మంచిది కాదనుకుంటున్నావా అన్నాడు శేషగిరి. కనుబొమ్మలు పైకెత్తి తడిగా ఉన్న కళ్ళను విప్పి చూస్తూ, నీకెలా ఉంది అన్నది. నాకా? శేషగిరి కళ్ళు చక్రాల్లా తిప్పాడు. వాడు చాలా మంచి పని చేశాడు. ఇక్కడి ఉద్యోగాల కంటే మిలిటరీ ఉద్యోగం దర్జాగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధాలు లేవు. వాడిని సంతోషంగా వెళ్ళనీయండి. వాడు చెప్పినట్టు విమల సంగతి ఆలోచించండి తేల్చి చెప్పాడు శేషగిరి. సావిత్రమ్మ మనసంతా అయోమయంగా ఉంది. అందరూ తలా ఒక మాట చెప్పి ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నించారు. కానీ ఆమె మనసు కుదుటపడలేదు. శంకరం వెళ్లేటప్పుడు అందరూ వాకిలి వరకు సాగనంపారు. తన కాళ్లకు దండం పెడుతున్న శంకరాన్ని పట్టుకొని గుండె పగిలేలా ఏడ్చింది సావిత్రమ్మ. అక్కడి నుంచి లేవలేకపోయింది. శంకరం వెళ్తుంటే మృత్యుదేవతకు ఆహారంగా పంపుతున్నట్టు అనిపించింది ఆమెకు. అంతే, మరి కన్నెత్తి అతన్ని చూడలేకపోయింది. శంకరం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. జీవితంలో ఘన విజయాన్ని సాధించినట్లు అందరికీ వీడ్కోలు చెప్పి టీవీగా నడుస్తూ స్టేషన్ చేరుకున్నాడు సూట్ కేసుతో. రామనరసయ్య ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. విసురుగా గదిలోకి వెళ్ళి కోటు ఉత్తరీయం గోడకు తగిలిస్తూ, ఇదిగో అంటూ భార్యను కేక వేశాడు. ఆ ఇదిగో అన్నమాట ఎంత మెల్లగా అన్నా సరే ఆమె ఎంత దూరం నుంచైనా వినగలదు. పెరట్లో అంటు తోముకుంటున్నదల్లా చెయ్యి కడుక్కొని కొంగుతో తుడుచుకుంటూ ఏమిటంటూ వచ్చింది. వస్తూ గ్లాసుడు వేడివేడి కాఫీ తెచ్చి స్టూల్ మీద పెట్టింది. ఏం ఆలోచించారని ఇవాళ రమాకాంతరావు మళ్ళీ అడిగాడు. ఇంకేదైనా సంబంధం ఉంటే చెప్పమన్నాను. ఒక కొత్త సంబంధాన్ని గురించి చెప్పాడు. అతడిని మన ఇంటికి తీసుకురమ్మంటే తీసుకొస్తానన్నాడు. రెక్కలే అతడికి ఆస్తి. 100 రూపాయల జీతం. ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదు. కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి కాఫీ గ్లాస్ అందుకున్నాడు రామనరసయ్య. సావిత్రమ్మ తల వంచుకొని వింటోంది. రమాకాంతరావుకి ఈ సంగతి ఒక్కరోజు ముందుగా చెబితే చాలు, అతన్ని వెంట తీసుకొస్తాడు. విమల పెరడంతా కలియదిరిగి గోంగూర కోసుకొచ్చింది. తల్లి తండ్రి మాట్లాడుతుంటే పొయ్యి దగ్గర చేరింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంటే తన పెళ్లి సంగతేనని ఆమెకు తెలుసు. తన పెళ్లి విషయంలో వాళ్ళు పడుతున్న ఆదుర్ద అంతా ఆమె కనిపెడుతూనే ఉంది. వాళ్ల బాధను అర్థం చేసుకుంది. కానీ తను వాళ్లకు ఏ విధంగా సహాయపడుతుంది? వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం ఎటువంటిదైనా తల వంచుకొని చేసుకుంటే సహాయపడినట్లవుతుందా? ఈ ఆలోచన రాగానే ఆమెకు అవిటివాడు అయినా అందగాడు, కావలసినంత ఐశ్వర్యం ఉన్నది అని తండ్రి తల్లితో చెబుతున్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. వెంటనే మనసంతా అల్లకల్లోలమైపోయింది. గోంగూర బాగు చేసి పప్పులో వేసి అన్నం వండింది. ముగ్గు పెట్టి లాంతర్లు తుడిచి వెలిగించింది. వాకిట్లో ఒకటి, హాల్లో ఒకటి తగిలించింది. 8 గంటలకి ఎర్రబడిన ముక్కు తుడుచుకుంటూ సావిత్రమ్మ లేచి బయటకొచ్చి వంట ఇంట్లోకి తొంగి చూసింది. వంటంతా పొయ్యి మీద మూత పెట్టి ఉంది. మురళి భోజనం చేసిన పళ్ళెం కడిగి గోడవారుగా పెట్టుంది. మనసులో మాట మనసులో ఉండగానే అన్ని పనులు చేస్తుంది. ఎవరో నేర్పినట్టు వంట చేయడం, అనుభవం ఉన్నట్లుగా ఇంటి పనులు చేసుకుపోవడం, మనసెరిగి మాట్లాడటం. బాగా నేర్చిన ఈ తల్లికి ద్రోహం చేయటానికి మనసు రావటం లేదు. గాఢంగా నిట్టూచింది సావిత్రమ్మ. పంచమి బుధవారం నాడు సావిత్రమ్మ ఇల్లంతా కూడా దులిపింది. ఇల్లు 4 మూలలా కడిగి ముగ్గు వేసింది. కాళ్ళు విరిగిన కుర్చీ, కోళ్లు ఊడిపోయిన మంచం పెరట్లో పడేసింది. చినిగిన కొసలు పైకి కనబడనీయకుండా సర్ది 2 ఈతాకుల చాపలు హాల్లో పరిచింది. గోడకు తగిలించిన పటాలు తుడిచి మళ్ళీ తగిలించింది. ఇంకా 4 మేకులు ఖాళీగా ఉంటే విమల కుట్టిన ఊలు పటాలతో ఆ హాలు అలంకరించింది. సాయంకాలం 4 గంటలకి సావిత్రమ్మ పాత మరచెంబులో పోసిన అటుకులు నూనెతో పోసి చేసిన ఉప్పు కారం చల్లింది. 2 గ్లాసుల కాఫీ ఎక్కువ చేసి మూత పెట్టింది. పావు తక్కువ 6ంటికి వర్జ్యం పోయిన తర్వాత రామనరసయ్య రమాకాంతరావును వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళ వెనకాలే మరో కొత్త మనిషి వాకిట్లో చెప్పులు విడిచి లోపల అడుగుపెట్టాడు.
రామనరసయ్య వాళ్ళిద్దరిని చాప మీద కూర్చోబెట్టి చెరొక విసనకర్ర చేతికిచ్చి లోపలికెళ్ళాడు. అటుకులు బాదామాకుల్లో పెట్టి అమ్మాయి చేత పంపిస్తావేమిటి అన్నాడు ఉత్తరీయం సవరించుకుంటూ. సావిత్రమ్మ బాదామాకుల్లో అటుకులు సర్ది విమల కోసం గదిలోకి వెళ్ళింది. విమల ఇంకా చీరే మార్చలేదు. తల మాత్రం దువ్వుకొని బొట్టు పెట్టుకుంది. కిటికీలో నుంచి బయటికి చూస్తోంది. ఏమిటి విమల, జాగు చేస్తున్నావు? నాన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, త్వరగా తెములు. సావిత్రమ్మ విమలకెదురుగా ముక్కు మీద వేలు వేసుకొని నిలబడిపోయింది. కనుబొమ్మలు ముడుచుకుంటూ విమల పెట్టెల నుంచి ఇస్త్రీ చీర తీసి కట్టుకుంది. కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ వంట ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క బాదామాకు తెచ్చి వాళ్ల ముందుంచింది. అమ్మా, మంచినీళ్ళు. రామనరసయ్య ఆమెను పలకరించాలని అన్నాడు. కాఫీ, మంచినీళ్లు 4 విడతలలో విమల అందించింది. విమల, ఇలా కూర్చో. స్థాణువులా నిలబడిపోయిన విమల వెళ్ళి తండ్రికి ఎదురుగా కూర్చుంది. ఆమె కళ్ళు అప్రయత్నంగా రమాకాంతరావు పక్కగా కూర్చున్న ఆయన మీద పడ్డాయి. ముఖం ఎండిపోయి పీక్కుపోయింది. నలుపు తెలుపు కలగలుపుకున్న క్రాపు, ఎండిపోయిన దవడలు, కాయకాచిన కళ్ళు విమలను కన్నార్పకుండా చేశాయి. అతడు మాట్లాడుతున్నప్పుడు మాట తప్పిపోయింది. 1-2 పళ్ళు రాలి ఉంటాయని విమల ఊహించుకుంది. పావుగంట సేపు కూర్చున్నారు వాళ్ళు. ఏవేవో ప్రశ్నలు అడిగారు. విమల వంచిన తలెత్తలేదు. రామనరసయ్యే సమాధానాలు చెప్పాడు. తరువాత ఆఫీస్ రాజకీయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. విమల మెల్లగా లేచి బయటకు వస్తుంటే గుమ్మంలో నిలబడ్డ సావిత్రమ్మ ఎదురుపడ్డది. 9 గంటలు కాగానే విమల అందరికీ పక్కలు పరిచింది. మురళి, కమల పడుకున్నారు. ఆమె వాళ్ళ దగ్గర చోటు చేసుకుని పడుకుంది. ఎంతకు నిద్ర రాలేదు. ఆ పెళ్లి కొడుకే కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాడు. పక్క మీద దొర్లుతూ 11 గంటలు కొట్టడం విన్నది. నాకు అతడేం నచ్చలేదండి. నాకు అలాగే అనిపించిందే. అయితే ఏం చేద్దాం? చూడు మరి, మన కళ్ళ ఎదుట ఉన్న సంబంధాలు 2. వాటిలో ఒకటి బొత్తిగా హీనంగా ఉంది, మరొకటి అంతా బాగుంది. కానీ అవిటివాడు. ఏం చేద్దాం చెప్పు? దీనికంటే అదే నయంగా ఉండేటట్లుంది. సన్నగా మూలిగింది సావిత్రమ్మ. అయితే మాట్లాడమంటావా? సంతోషం కొద్దీ కంఠధ్వని హెచ్చించాడు రామనరసయ్య లేచి కూర్చుంటూ. తల్లిదండ్రుల మాటలు స్పష్టంగా విన్నది విమల. ఈ 2 సంబంధాలలో ఒకటి తన పాలబడటం తథ్యం. భయంతో విమల దేహం జలధరించింది. తెల్లవారుజాము వరకు అలా పక్క మీద దొర్లిన విమలకు నిద్ర ముంచుకొచ్చింది. కరకర పొద్దెక్కుతుండగా దిగ్గున లేచింది. రఘురామయ్య దగ్గర నుండి అనిత గోపి అడ్రస్ సేకరించింది. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి గోపికి ఉత్తరం రాయాలని బల్ల ముందు కూర్చుంటుంది. ఎన్నో కాగితాలు చింపుతుంది. 11 గంటల వరకు అలా ప్రయత్నించి విసుగు పుట్టి చేతులు పిసుక్కుంటూ వెళ్ళి పడుకుంటుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా కాలచక్రం మార్చుకుంది. సాయంకాలం 6 గంటలైనా వడగాడ్పు కొడుతూనే ఉన్నది. ఇంటి ముందు లాన్లో కూర్చుని సిగరెట్ కాల్చి పారేస్తున్న ప్రొఫెసర్ నిరంజనానికి కారు దిగి విసురుగా లోపలికి పోతున్న అనిత కనబడ్డది. తండ్రి ఒంటరిగా కూర్చొని ఉండటం చూసి ఆమె తన వేగాన్ని మరింత హెచ్చించింది. అనిత! దిక్కులు అదిరేటట్టు కేక పెట్టారు. చీర మార్చుకొని అరగంట తర్వాత మెల్లగా కిందికి దిగొచ్చింది. అపరాధినిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఆయన పక్కనున్న కుర్చీలో కూర్చుంది. ఈ సెప్టెంబర్లోనైనా ఆ సబ్జెక్టు పూర్తి చేయాలమ్మా. పిడుగులు రాల్తాయని ఎదురుచూసిన అనిత ఆయన మాటల్లోని మార్దవానికి ఆశ్చర్యపడింది. సమాధానం ఇవ్వకుండా తలొంచుకుంది. ఎంత మోసం చేశాడు! 4,000 రూపాయలు నేరక జేబులో పెట్టుకున్నాను. తెల్లవారితే బ్యాంక్లో జమ కట్టాలనుకున్నాను. దొంగ, ద్రోహి పరారీ అయ్యాడు. అతడికి ప్రిన్సిపాలు రఘురామయ్య సహాయం చేశారు. నిప్పులు కక్కాడు. అనిత తలవంచుకుంది. ఉండి ఉండి తండ్రి ముఖంలోకి చూస్తోంది. ఆమె గుండె గబగబా కొట్టుకోవటం మొదలుపెట్టింది. 4,000ది ఒక సమస్య కాదు, కానీ ఇదెట్లా? నా పరువంతా మంట కలుస్తున్నది. కాలేజీలో సాటి వాళ్లలో తలెత్తుకుని తిరగకుండా అయింది. అనిత దిగ్గున లేచి లోపలికి వెళ్ళింది. ప్రొఫెసర్ కూర్చుండిపోయాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె లేచి తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తటాలున ఒక ఆలోచన మెదడులో పరుగు తీసింది. అనిత ఆత్మహత్య చేసుకుంటుందేమోనని. 2 ప్రాణాలను నిలువునా తీసిన పాపం తనకి చుట్టుకుంటుంది. ఆయనకు కలవరపాటు అధికమై ఆ గదిలో అటు ఇటు పచారు చేయడం మొదలుపెట్టాడు. అనిత గదిలో మంచం మీద దొర్లనారంభించింది. ఆమె ఆలోచనలు ఒక దరికి చేరుకోలేదు. చదవటానికి ప్రయత్నించింది, సాగలేదు. గోపికి ఉత్తరం రాయటానికి పూనుకున్నది. 2 సార్లు కాగితాలు చింపింది. ఆనాడు నీతో మాట్లాడటానికి 5 నిమిషాల టైం అడిగితే ఇవ్వలేకపోయావు. నా గాలి సోకితేనే మైలు పడతానని దూరంగా వెళ్ళావు. అప్పటి నీ ముఖం చూస్తే
నన్నెంత అసహించుకుంటున్నావో తెలుస్తుంది. అయినా నీదే తప్పు. మా ఇంట్లో ఎంతో సభ్యతతో వినమ్రతతో పెరిగావు. నువ్వు పాఠం చదువుతూ ఉంటే పరధ్యానంగా ఉన్న నన్ను పలకరిస్తూ నూరిపోసావు. నా తప్పులకు నా చిలిపితనాన్ని మా నాన్న కంటపడకుండా కప్పిపుచ్చావు. నా మీద నీకు సహజంగా ఉన్న జాలి వల్ల నేను ఎలాగైనా పరీక్ష పాస్ అయ్యేటట్టు చూడమని మా నాన్న నీ మీద పెట్టిన కోరిక వల్ల నీ బాధ్యతలను నువ్వు నిర్వహించడానికి ప్రయత్నించావు. కానీ నా బుద్ధిలోపానికి నువ్వేం చేస్తావు? కామేశం పనిన వలలో నుంచి నేను బయటపడలేకపోయాను. సర్వనాశనమై భ్రష్టునై ఇంటికొచ్చాను. కొంతకాలానికి గాని నా పరిస్థితి నాకు అవగాహన కాలేదు. అయినా ఈ స్థితిలో కూడా నేను కామేశాన్ని నిందించను. నన్ను మొదట పెళ్లి చేసుకుంటానని తర్వాత చేసుకోనని కామేశం మోసగించలేదు. అతడు నాతో మాట్లాడితేనే చాలు, స్నేహం చేస్తేనే చాలు నా జన్మ పావనమవుతుందని నేనే వ్యామోహానికి లోనైనాను. నేనే అతడిని కవ్వించి లొంగిపోయాను. కానీ ప్రకృతి స్త్రీపైన మోపిన గురుతర బాధ్యత నుండి తప్పించుకోవటానికి నాకేం శక్తి ఉన్నది? నాన్నకెవరో ఆకాశరామన్న ఉత్తరం నీ మీద రాసి పంపారు. బహుశా కామేశమే అయి ఉంటాడు. ఆనాడే నాన్న 4,000 తెచ్చి ఇంట్లో పెట్టారు. నాకు కనువిప్పైన కామేశం మీద వ్యామోహం మాత్రం పోలేదు. కామేశం అడగగానే నాన్నకు తెలియకుండా ఆ 4,000 తీసిచ్చాను. ఈ 2 నేరాలు నీ మీదికొచ్చాయి. నువ్వు వెళ్ళేనాడు స్టేషన్లో నాన్న గొడవ చేశారని విన్నాను. ఆ ప్రిన్సిపల్ గారు కనుక ఎదురుగా లేకపోతే నీ పని ఆ వేళ ఏమయ్యేదో. నిరపరాధివి, రాజమార్గం తప్ప గొంతులెరుగని పరమ పవిత్రమూర్తివి. నీకు నా వలన కలిగిన కష్ట నష్టాలకు నా మనసు ఎంత బాధపడుతున్నదో చెప్పనలవి కాదు. అయితే ఈ అపవాదులు, ఈ కష్టాలు నీకు తాత్కాలికమైనవి. మబ్బులు విడిపోగానే నిండు చంద్రుడిలా ప్రకాశిస్తావు. నువ్వు నిరపరాధివని, నిష్కల్మష హృదయుడివని నాన్నతో చెప్పాలని ఎన్నిసార్లో ఆయన గది వరకు వెళ్ళి వెనక్కి తిరిగాను. నిజం చెప్పటానికి నా గొంతులో ఏదో అడ్డం పడుతున్నది. ఇంత జరిగినా నువ్వు అదృష్టవంతుడవు. నీ అదృష్టానికి నా అభినందనలు. ఇది జరిగిన వెంటనే విదేశాలలో విద్యాభ్యాసం నీకు లభించింది. నువ్వు తిరిగి వచ్చేసరికి ఎక్కడివెక్కడ సర్దుకుంటాయి. నేను నా జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటానో, ఏం చెయ్యగలనో ఇంకా నేను ఓ నిర్ణయానికి రాలేదు. ఇదంతా నీకు చెప్పాలనే ఆనాడు నిన్ను టైం అడిగాను. నువ్వు ఇవ్వకపోవటమే మంచిదైంది. ఎందుకంటే నేను ఇన్ని విషయాలు ఇంత విపులంగా నీతో ముఖాముఖి చెప్పలేకపోయేదాన్ని. నువ్వు నా సహాధ్యాయునివైన నా గురుపీఠాన్ని ఆక్రమించావు. నీ పాదాలను నా కళ్ళకు అద్దుకోవాలని అనిపిస్తోంది. నేను మీ పట్ల చేసిన అపరాధాలకు నన్ను మనసారా క్షమించు. నీ చదువు నిరాటంకంగా సాగిపోవాలని, నువ్వు గొప్ప సర్జన్వ కావాలని నా ఆకాంక్ష. అభాగ్యురాలు అనిత. ఉత్తరం చదువుకొని తన మీద పడిన పర్వతమంత బరువుని ఎవరో దించినట్లుగా తేలికపడిన మనసుతో బరువుగా గాలి పీల్చుకున్నాడు గోపి. సావిత్రమ్మ లేచేసరికి పాచిపనులు, వాకిలి దుబ్బి ఊడ్చి నీళ్లు చల్లటం, ముగ్గు వేయటం, నీళ్లు కాగపెట్టడం, కూరలు తరగటం, కాఫీలు చేయటం, ఈ పనులన్నీ సాధారణంగా విమలే చేస్తుంది. సావిత్రమ్మ, నేనెంత కఠినరాలనే నీ చేతి ఇంత పని చేయిస్తున్నాను అని నొచ్చుకుంటుంది. మరుక్షణంలోనే పని నేర్చుకుంటే అత్తవారింటికి వెళ్ళగానే ఇల్లు దిద్దుకోవచ్చు, పని వచ్చి ఉంటే ఎంత నయం ఇల్లాలికి అని సమర్థించుకుంటుంది. ఎప్పుడైనా బద్దకించి ఆలస్యంగా నిద్రలేచిన నాడు అలవాటు ప్రకారం ఈ పనులన్నీ విమల చేసి ఉంచుతుందన్న ధైర్యంతో వంట ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఆమె విమలను పని విషయంలో పొగుడుతూ ఉత్సాహపరుస్తూ ఉంటుంది. విమల ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనులు చకచకా చేస్తూ ఉంటుంది. ఆ క్రిందటి రోజు సావిత్రమ్మ పెరట్లో నుంచి కట్టెపేళ్లు వంట ఇంట్లోకి తీసుకొస్తుంటే లావుపాటి కట్టె ఒకటి చేతిలో నుంచి జారి కాలు మీద పడ్డది. తెల్లవార్లు కాలు పోటు పెట్టింది. తెలతెలవారుతుండగా కన్ను మలిగింది. ఏదీ కాఫీ అంటూ రామనరసయ్య లోపలికొచ్చాడు. శేషగిరి, మురళి స్నానాలకు తొందరపడుతున్నారు. కమలకి ఏ పని ఎప్పుడు చేయాలో అర్థం కాక వంట ఇంట్లో నుంచి చూస్తోంది. ఉలిక్కిపడి లేచింది సావిత్రమ్మ. కాలు సవరించుకుంటూ పాదమంతా పొంగింది. కుంటుతూ ముఖం కడుక్కునొచ్చి వంటింట్లో కూర్చుంది. అప్పటికే విమల విమల అంటూ అందరూ కేకలు వేస్తున్నారు. విమల ఏది? ఇంతవరకు కాఫీలైనా కలిపి ఎవ్వరికి ఇవ్వలేదు. సావిత్రమ్మ పొయ్యి వెలిగించింది. నేను చూడలేదమ్మా పొద్దుట్నుంచి. ఇంకా దొడ్లో నీళ్ల కింద నిప్పు వేస్తోందనుకుంటున్నా, చూస్తే లేదు ఆయాసపడుతూ చెప్పింది కమల. ఏమైంది విమల? ఎక్కడికెళ్ళింది? అందరి నోటి నుంచి ఇదే మాట. ఆశ్చర్యంతో అంతా ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కొంతసేపటికి తెప్పరిల్లి ముందు కాఫీ తాగండి అని కాఫీ గ్లాసులు చేతికిచ్చింది సావిత్రమ్మ.
రామనరసయ్య మధ్య హాల్లో బల్ల మీద కూర్చున్నాడు. శేషగిరి ఆ చుట్టుపక్కల బావులు చెరువులు చూసొచ్చాడు. ముఖం వేలాడేసుకుని తండ్రికి ఎదురుగా నిలబడ్డాడు. ఒరే, నా సెలవు దరఖాస్తు తీసుకెళ్లి ఆఫీసులో ఇవ్వు అన్నాడు రామనరసయ్య. సావిత్రమ్మ పనిచేసుకుంటూ ఆలోచిస్తోంది. విమల అశక్తురాలు కాదు. వేళకాని వేళ్లల్లో ఇరుగు పొరుగిళ్లకు వెళ్ళి కాలక్షేపం చేయటానికి. కానీ ఏమైంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. 12 గంటలైంది. స్నానం చేసి భోజనానికి లేవరు. ఉదయం కాఫీ తాగి బల్ల ఎక్కిన రామనరసయ్య 12 గంటలైనా అలాగే కూర్చున్నాడు. చూపు నిశ్చలంగా ఉంది. పలకరించిన పలకలేని స్థితిలో అయోమయంగా ఉన్నాడు. తన బాధంతా అణుచుకుంటూ లేచి స్నానం చేసి 2 మెతుకులు తిని పడుకోండి, వేసవి వస్తోంది, నాలుక ఎండిపోతుంది, లేవండి. బలవంతంగా లేవదీసి ఆయన్ని స్నానానికి పంపింది సావిత్రమ్మ. భోజనం చేస్తూ మధ్య మధ్య అయితే విమల ఏమైందంటావు? సమాధానం లేని ప్రశ్న వేసుకుంటూ రామనరసయ్య లేచి మళ్ళీ ఆ బల్ల మీద అలాగే కూర్చున్నాడు. సావిత్రమ్మ, కమల భోజనాలు అయినవి అనిపించుకుని హాల్లోకి వచ్చారు. రామనరసయ్యను చూస్తూ అందరి మనసుల్లో ప్రశ్నల పరంపర తాండవిస్తోంది. విమల ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? అల్లరి చిల్లరిగా తిరిగే పిల్ల కాదు. మరొకటి అనుకోవటానికి స్నేహితుల ఇళ్లకైనా ఎక్కువగా వెళ్ళదు. అందరి మనసుల్లో ఏదో సందేహం తారట్లాడుతున్నది. కానీ ఒక్కరూ పైకి చెప్పలేకుండా ఉన్నారు. ఈ సంగతి ఆ నోటా పడి వికృత రూపం దాలుస్తుందేమో అన్న భయంతో సావిత్రమ్మ పైకి గంభీరంగా ఉన్న లోపల కుమిలిపోతున్నది. రామనరసయ్య లంకనాళ్ళు చేసిన మనిషిలా తయారయ్యాడు. 4 రోజుల్లో అతడికి కంటి మీద కొనుకులేదు. సావిత్రమ్మ విమలన్ గురించి నోరు తెరవటానికి వీల్లేకుండా అయింది. ఆమె ఆదుర్ద అంతా రామనరసయ్యను గురించే. అతడికి ఉపచారం చేస్తూ మనసులో కుళ్ళిపోతున్నది. విమలన్ గురించి అంతా గంభీరంగా ఊరుకున్నారు. రాత్రి 10 గంటల వేళ శేషగిరి మెల్లగా పక్క మీద నుంచి లేచి తల్లి దగ్గరికి వచ్చాడు. ఏం నాయనా లేచావు? అమ్మా, విమలన్ గురించి నాకు ఒక అనుమానం వచ్చింది. రమాకాంతరావు ఆ సంబంధాలు తీసుకొచ్చినప్పటి నుండి విమల అదో మాదిరిగా అయిపోయింది. పరధ్యానంగా ఉంటూ వచ్చింది. నువ్వు కనిపెట్టావా అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ. నేను కనిపెడుతున్నా ఉన్నా. ఆ రాత్రి నేను మీ నాన్న హనుమాయమ్మ గారి సంబంధాన్ని నిశ్చయించాలనుకున్నాం. ఆ మాటలు విన్నదేమోనన్న అనుమానం పీడిస్తోంది. బాధపడుతూ బయటపెట్టింది సావిత్రమ్మ. అయితే విమల ఇంట్లోంచి పారిపోయిందా? తనకిష్టం లేని సంబంధం చేసి బరువు దింపుకుంటారని భయపడ్డదా? ఎక్కడికి వెళ్ళింది? విమల భయాన్ని ఎవరు పోగొట్టి ఇంటికి తీసుకొస్తారు? ఆడపిల్ల, అందులోనూ వయసులో ఉన్న చక్కని పిల్ల. ఇల్లు దాటి వీధిన పడ్డదంటే రక్షణ ఎక్కడుంది? తిండెక్కడా? తీర్థం ఎక్కడా? ఆశ్రయం ఎక్కడా? శేషగిరి, సావిత్రమ్మ మదనపడుతూ గుసగుసలాడుకుంటున్నారు. రామనరసయ్య ఎవ్వరినీ ప్రశ్నించటం లేదు, సమాధానము ఇవ్వటం లేదు. వారం తిరిగేసరికి రామనరసయ్య మరీ క్షీణించిపోయాడు. ఆ తెల్లవారుజామున మంచినీళ్లు తాగాలని లేచినవాడు నిలబడ్డ మనిషి నిలబడినట్లే విరుచుకు పడిపోయాడు. కళ్ళు మూతలు పడ్డాయి. నోట్లో నుంచి నురుగు. శేషగిరి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన చూస్తూనే పెదవి విరిచాడు. నిర్జీవంగా పడి ఉన్న రామనరసయ్య దేహంలో నుంచి హంస లేవటానికి 4 రోజులు పట్టింది. సావిత్రమ్మ పరిస్థితి 2 వైపులా నిప్పంటుకున్న కట్టెపుల్లలా ఉన్నది. దేనికని ఏడవటం? ఒకటి లోపల, ఒకటి బయట ఆమెను కాల్చివేస్తున్నాయి. చలనరహితంగా పడి ఉన్న రామనరసయ్య మృత శరీరాన్ని చూసి గుండెలు అవిసిపోయేటట్లు ఏడ్చింది సావిత్రమ్మ. ఆమె ఏడుపులో పిల్లలను, నన్ను ఏం చేసిపోతున్నారో అన్న దుగ్ధ లేదు. బ్రతికి ఉన్ననాళ్ళు ఆయన ఈ సంసారాని కోసం ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత కష్టం అనుభవించాడో ఆ వివరాలున్నాయి. తల్లిదండ్రులను ఎరగని రామనరసయ్య ప్రేమ అంటే ఏమిటో సావిత్రమ్మ దగ్గర అనుభవించాడు. వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందో ఆ ఇంట చవిచూశాడు. ఆమె ఆయనను ప్రేమించింది, ఆరాధించింది, లాలించింది, జోకొట్టింది. రామనరసయ్య మృతితో ఆమె హృదయ మందిరం శూన్యమైపోయిందా అనిపించింది. నిజానికి ఆ హృదయంలో భర్తపీఠం మాత్రమే ఖాళీ అయింది. కానీ మాతృవాత్సల్యంతో పొంగులు వారే కోశము అతి విశాలమై ఉంది. పుష్పక విమానంలా ఎంతమందినైనా స్వీకరించే శక్తి కలది. ఏ మూల ఎవరు అమ్మ అని పిలిచినా ఆమె మాతృహృదయం ఓ అని మారు పలుకుతుంది. ఉన్న అప్పులు తీర్చలేక సతమతమవుతున్న శేషగిరి తండ్రి కర్మల కొరకు మరికొంత అప్పు చేయవలసి వచ్చింది. చాలా క్లుప్తంగా చేశాను అనుకున్న అతడికి తెచ్చిన అప్పు చాలలేదు. కర్మకాండ ముగిసింది. బంధువర్గం అంతగాలేని ఆ కుటుంబం వాళ్లల్లో వాళ్లే ఓదార్చుకున్నారు. 4 రోజులకు తెప్పరిల్లుకొని మామూలు ధోరణిలో పడ్డారు. విమల సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడు సావిత్రమ్మకు గుండె గుబేలుమంటున్నది. కమల ఉదయం సాయంత్రం వంట చేసి తల్లికి పెట్టి ఆమె ఉన్న చోటనే తాను మసులుతూ ఆమెను కనిపెట్టుకునుంటోంది.
రాత్రి శేషగిరికి మురళికి అన్నం పెట్టి ఆమె తల్లితో కూడా కూర్చుంది భోజనానికి. అమ్మా, నేనొక మాట అడుగుతాను, ఏమనుకోవు కదా? తల్లికి మారు వడ్డిస్తూ ఆమె ముఖంలోకి చూసింది కమల. తలెత్తి చూసింది సావిత్రమ్మ. అమ్మా, హనుమాయమ్మ గారి సంబంధాన్ని నేను చేసుకుంటాను. సావిత్రమ్మ నిర్ఘాంతపోయింది. కొంతసేపటికి తెప్పరిల్లుకొని, నువ్వు మాకు బరువా తల్లి? నీ భారాన్ని ఈ విధంగా తొలగిద్దామనుకున్నావా? ఆ సంబంధాన్ని గురించి బాగా ఆలోచించావా? నిలదీసి అడిగింది కూతుర్ని. ఆలోచించాను, దృఢ నిశ్చయంతో అన్నట్లున్నాయి ఆ మాటలు. కమల, ఇది పెళ్ళి ఒకనాటిది కాదు, జీవితమంతా అనుభవించవలసింది. బజార్ నుంచి కొని తెచ్చిన వస్తువు కాదు. బాగా లేదని తిరిగి ఇవ్వడానికి కానీ సర్దుకుపోవడానికి కానీ. ఇది వివాహం. నీ కష్టసుఖాలు నీ జీవితాంతం దాన్ని అనుకరించి ఉంటాయి. అందులో అతను తెలుసు, నాకంతా తెలుసు. నేనొక నిర్ణయానికి వచ్చేశాను. మజ్జిగన్నం కలుపుకుంటోంది కమల. సాయంకాలం శేషగిరి రాగానే సావిత్రమ్మ కమల నిర్ణయాన్ని చెప్పింది. అంతా విన్న తర్వాత ఒక అరగంటకు కానీ తేరుకోలేకపోయాడు కమల. ఆమె వచ్చి ఎదురుగా నిలబడ్డది. ఆమెను చూస్తూ అతడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. విమల కంటే ఒక అంగుళం పొట్టి కమల. ఆకారమంతా అక్క ఉన్నట్లే ఉంటుంది. విమల కంటే కమలకు తలకట్టు పెద్దది. ఒక్కసారి అదాటుగా చూసినా మర్చిపోలేని విగ్రహం. దట్టమైన కనుబొమ్మల మధ్య నక్షత్రంలా వెలుగుతున్న తిలకం ఆమె దృఢ నిశ్చయాన్ని తెలుపుతున్నట్లుగా కనబడ్డది. కమల, నీ అభిప్రాయాన్ని అమ్మకు చెప్పావు, బాగానే ఉంది. ఒక వారం రోజుల పాటు ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఆ తరువాత కూడా నీకు ఇదే అభిప్రాయం కనుక ఉంటే ఆలోచిద్దాం. శేషగిరి పెరట్లో చెట్లను చూస్తున్నట్లుగా దొడ్డి అంతా కలిదిరిగి లోపలికొచ్చాడు. కమల ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఇప్పుడు ఆ ఆలోచన వద్దన్నావుగా, అమ్మ ఏం చేస్తుందో చూడు. చెల్లెల్ని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. పగలంతా ఆఫీసులో గడిపిన ఇంటికి రాగానే శేషగిరిని కమలను గురించిన సమస్య పీడిస్తూనే ఉంది. పైకి గంభీరంగా ఉంటూ తల్లి ముఖంలోకి చూస్తూ గడిపాడు ఆ వారమంతా. రాత్రి 11 గంటల వేళ శేషగిరి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పత్రిక చదువుకుంటున్నాడు. మంచినీళ్ళ తాగిన గ్లాస్ పక్కన పెట్టి, నాయనా, సావిత్రమ్మ అతడు పక్కన కూర్చుంది. నిద్రపోలేదటమ్మా అన్నాడు పుస్తకం మూసి. శేషు కమలను చూస్తూ చూస్తూ ఆ ఆవిటివాడికి ఇవ్వమంటావా? తలుచుకోవటానికే భయంకరంగా ఉంది. ఏమంటావు? నీ మనసులో ఉన్నదేమిటో చెప్పు. అతడి ముఖంలోకి చూసింది. నాకు అలాగే ఉంది. చూస్తూ చూస్తూ దాని జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతామేమోనని భయంగా ఉంది. తరువాత పశ్చాత్తాపపడినందువల్ల లాభమేమీ ఉండదు. మాటల సందడికి కమల లేచొచ్చింది. నిద్ర పట్టలేదమ్మా. సావిత్రమ్మ కమల వీపు మీద చేయి వేసింది. నీ మాటే ఆలోచిస్తున్నాం కమల. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు శేషగిరి. వారం రోజుల వరకు ఆ మాట ఎత్తొద్దన్నావు కదూ అన్నయ్య. రేపటికి వారం అవుతుంది. నా నిర్ణయాన్ని మార్చుకోను. మీరిద్దరూ ఒప్పుకోండి. తల వంచుకొని చేతివేళ్లను సర్దుకున్నది. నోరు తెరిచాడు శేషగిరి. అనుకోకుండానే సావిత్రమ్మ చూపుడు వేలు ముక్కు మీదకు పోయింది. బండి దిగి వస్తున్న వాళ్లను అంత దూరాన్నుంచే చూసి గబగబా అడుగులు వేస్తూ వాకిట్లోకి వచ్చింది హనుమాయమ్మ గారు. మమ్మల్ని రమాకాంతరావు గారు పంపించారు. ఎదురుగా వచ్చాడు శేషగిరి. అవును, నాకు ఉత్తరం రాశారు. లోపలికి రండి బాబు. అమ్మాయి రామ్మా, అక్కడే నిలబడిపోయావు. హనుమాయమ్మగారు వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళింది. బల్ల మీద కూర్చోబెట్టి కాఫీ తెప్పించిచ్చింది. ముహూర్తం సంగతి చెప్పావా? చెప్పారు. హనుమాయమ్మగారు వాళ్ళిద్దరినీ లోపల హాలుకు పక్కగా ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. స్నానాలకు భోజనాలకు ఏర్పాట్లు చేయటానికి లోపలికి వెళ్ళింది. విశాలమైన ఆ ఇంట్లో నల్లమానుతో చేయబడిన కుర్చీలు, బల్లలు, మంచాలు, అద్దాల బీరువాలు, ఆ అమెరిక చూసి దిగ్భ్రాంతులయ్యారు శేషగిరి, కమల. భోజనాలు కాగానే శేషగిరి మంచం మీద పడుకుని ఆలోచనలో పడ్డాడు. ఆ ఇంటి వైభవం, ఆ ఇంటి ఐశ్వర్యం మనసును సంతోషపెట్టలేకుండా ఉన్నాయి. లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. కమల ఈ ఇంట్లో సుఖపడగలదా? అతడట్లా ప్రశ్నించుకుంటూ ఉండగానే కళ్ళ మీదికి నిద్రొచ్చేసింది. కమల శేషగిరి నిద్ర లేవకముందే హనుమాయమ్మ గారు వచ్చి కుర్చీలో కూర్చుంది. నేను ఈ సాయంకాలం బండికి వెళ్ళిపోతానండి. ఆమెను చూడగానే దిగ్గున లేచి నిలబడ్డాడు శేషగిరి. అదేమిటి? రేపు ఉదయం 10:30కి లగ్నం. రమాకాంతరావు గారు చెప్పారు, కానీ నేను ఉండటానికి వీల్లేదు. నాకు సెలవు దొరకలేదు. ఆ మాట అలా ఉంచి మా అమ్మను ఒక్కదాన్ని ఆ ఇంట్లో వదిలిపెట్టి ఉండటం కష్టం. మా మురళి చిన్నవాడన్న విషయం మీకు తెలుసుగా. తండ్రి జ్ఞాపకానికి రాగానే శేషగిరికి నీళ్లు కళ్ళల్లో కదిలాడాయి. ఆ మాట నిజమే, కానీ పెళ్లికి పిల్ల తరపున ఒక్కరైనా లేకపోతే ఎట్లా? కడుపులో నుంచి దుఃఖం పైకి పొంగింది శేషగిరికి. కంఠం పూడిపోయినట్లయింది. నోట మాట పైకి పెగిలి రాలేదు. అతను పడుతున్న బాధ చూస్తోంది హనుమాయమ్మ గారు. అతడినే కన్నార్పకుండా చూస్తోంది. ఒక అరగంటకు శేషగిరి తెప్పరిల్లుకున్నాడు. కమలను మీకు అప్పగిస్తున్నాను.
అది ఇంతవరకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళిన పిల్ల కాదు. ఏ విషయానికైనా మనసులో బాధపడుతుంది కానీ బయటకు చెప్పుకునే రకం కాదు. దాన్ని కడుపులో పెట్టుకుని కాపాడండి. తండ్రి లేని పిల్ల. తల వంచుకుని కంఠస్థం చేసిన మాటలు అప్పగించాడు. మీ అమ్మాయికి ఏం లోటుండదని నేను ముందే చెప్పాను కదా. తల్లి కంటే అధికంగా నేను చూసుకుంటాను. అబ్బాయితో కూడా మాట్లాడుదురు గాని పైకి రండి. ఆమె లేచి నిలబడ్డది. వద్దులేండి, నాకు రైలుకు వేళవుతోంది. మీకు టికెట్ తెప్పిస్తాను. ఈ పూట డ్రైవర్ కూడా వచ్చాడు. 5 నిమిషాల్లో స్టేషన్ చేరుకుంటారు. కాదు కూడదని మొండితనం చేస్తే ఆమె ఏమనుకుంటుందో అనుకుంటూ శేషగిరి లేచాడు. హనుమాయమ్మ గారు శేషగిరిని మేడ మీదకి తీసుకువెళ్లారు. వరండాలో అక్కడక్కడ సోఫాలు పెట్టి ఉన్నాయి. ఎదురుగా పెద్ద గది. దాని నిండా పుస్తకాలు, బీరువాలు. దాని పక్కన సంగీత వాయిద్యాలు అమర్చిన గది. దాని పక్కన రకరకాల రంగుల చిప్పలు, కుంచెలు, పూర్తి అయినవి కానివి చిత్రాలలో గది నిండి ఉంది. చక్రాల కుర్చీలో కూర్చుని చిత్రాలను చేతులతో తోసుకుంటూ ఒక చిత్రం దగ్గర నుండి ఒక చిత్రం దగ్గరికి తిరుగుతున్నాడా యువకుడు. అతడిని చూడగానే కొయ్యబారిపోయాడు శేషగిరి. రండి రండి, చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించాడతను. ఏం మాట్లాడాలో తెలియక తబ్బిబ్బయ్యాడు శేషగిరి. అది గ్రహించి అతడు ఉదయం వచ్చినట్టున్నారు. రాత్రి నిద్ర లేదేమో, పడుకుని విశ్రాంతి తీసుకోలేకపోయారా? చక్రాల కుర్చీ నడుపుకుంటూ వరండాలో ఉన్న సోఫాల దగ్గరికి వచ్చాడు. పగలంతా నిద్రపోయాను. నేను ఈ సాయంత్రం బండిలో వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్తారా? అలా వీల్లేదు. మీరు వెళ్తానంటే మాత్రం మేం వెళ్ళనిస్తామా? అమ్మా, అదేమిటి? ఈయన వెళ్తానంటారేమిటి? ఇటీవల మాకు వచ్చిన కష్టం మీకు తెలుసు కదా. మా అమ్మను ఒంటరిగా వదిలి ఉండవలసిన సమయం కాదు. అమ్మాయిని ఇక్కడ దిగబిడిచి వెళ్ళాలని నేను వచ్చాను. ఆ మాట కాదలను, కానీ మీ అమ్మగారిని కూడా తీసుకురమ్మని రమాకాంతరావుకు జాబు రాయించాను. పెళ్ళైన తర్వాత 1 నెల రోజుల పాటు అట్టి పెట్టుకుని పంపుదామనుకున్నాను. హనుమాయమ్మ గారు బ్రతిమలాడుతున్న ధోరణిలో అంది. దానికేం గాని మా అమ్మ ఇంత తొందరగా నాన్న పోయిన 3వ నెల లోపలే ఈ పెళ్లి జరగటానికి బాధపడుతున్నది. కానీ అనుకున్న తర్వాత ఎప్పుడైనా చేయవలసిందే కదా అని అనుకుని సమాధానపడ్డది. ఆమె ఇల్లు కదిలి అప్పుడే బయటికి రాలేదు కదా. నిజమే, కానీ మీరు ఎలాగో రానే వచ్చారు. పెళ్ళి అయ్యే వరకు ఉండండి. పిల్లవైపు ఒక్కరైనా ఉండకపోతే ఏం బాగుంటుంది? అతడు శేషగిరి ముఖంలోకి చూస్తూ అన్నాడు. శేషగిరి నిరుత్తరుడయ్యాడు. ప్లీజ్, ఇంత దూరం రానే వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు ఉండిపోండి. అతడు శేషగిరి చెయ్యి పట్టుకున్నాడు. సుందరము, ఆకర్షణీయము అయిన మూర్తి. మిలమిలా మెరిసే దేహఛాయ. ఒత్తుగా ఉంగరాలు తిరిగి మాటిమాటికి పాలభాగం పైన పడే క్రాఫు. చిరునవ్వులు చిందించే పెదవులు. లోపాన్ని కప్పిపుచ్చే మర్యాద. అతడు బలవంతం చేస్తుంటే శేషగిరి తబ్బిబ్బైపోతున్నాడు. అతడు తీయటి పలకరింపు, అమృతం చిందించే ఆప్యాయత, తేనె సొనలు కురిపించే మాటలు శేషగిరిని ఏ లోకానికో తీసుకువెళ్ళాయి. శేషగిరి అతడు ఆ రాత్రి మేడ మీద బల్లపైన భోజనం చేశారు. మేలుకుని ఉన్నంత వరకు అతడు శేషగిరిని 1 నిమిషమైనా వదిలిపెట్టలేదు. విశాలమైన హాలులో దేవుడి పటానికి ఎదురుగా వధూవరులు కూర్చున్నారు. మేనేజర్, గుమాస్తాలు, రైతులు, దగ్గర బంధువులు జంపకానాల మీద కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. వరుడు లేచి వధువు మెడలో మంగళసూత్రం కట్టవలసిన సమయం. చేతిలో మంగళసూత్రాలు పట్టుకొని చూస్తున్నాడు పెళ్ళికొడుకు. సూత్రధారణ చెయ్యాలి బాబుగారు. కమల తలెత్తి చూసింది. ముహూర్తం మించిపోనీయకూడదు బాబుగారు. పురోహితుడు తొందర చేస్తున్నాడు. ఎందుకో ఆలస్యం, ఎందుకీ సందేహం? ఏం ఆలోచిస్తున్నాడు? కమల వరుడి ముఖంలోకి చూసింది. విశాలమైన ఆ ఎర్రటి కళ్ళల్లో ఏదో బాధ ద్యోతకమవుతోంది. అతడు చేతిలో ఉన్న సూత్రాలను చూస్తూ ఆగిపోయాడు. ఆమె తన చుట్టూ చూసి మెల్లగా పీట మీద నుంచి లేచి వరుడికి సమీపంగా జరిగి కూర్చుని అతడి కళ్ళల్లోకి చూసింది. అతడు విషాదంగా ఒకసారి ఆమె ముఖంలోకి చూసి అంతలోనే నవ్వు తెచ్చుకొని ఆమె మెడలో మంగళసూత్రాలు కట్టాడు. బ్యాండు వాయిద్యపు ఘోషలో, ఆ సందడిలో నలుగురు గమనించినట్లు లేరని కమల సంతృప్తి చెంది అతడి ముఖంలోకి చూసి నవ్వింది. పురోహితుడు ఇద్దరిని ఒకరి పక్కన ఒకరిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతున్నాడు. కమల అతడికి అందుబాటుగా దగ్గరగా తలంబ్రాలు పోయించుకున్నది. హనుమాయమ్మ గారు ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ భర్త ఫోటో వైపు చూసింది. పీటల మీద నుంచి లేవగానే పెద్దలకి ప్రణామం చేసి ఆశీర్వచనం పొందాలి వధూవరులు. పురోహితుడు హనుమాయమ్మ గారిని పిలిచాడు. వధూవరులను ఆశీర్వదించి శేషగిరిని పిలిచింది. నాకు నమస్కారాలు ఎందుకండి? దూరంగా జరిగాడు శేషగిరి. అలా అంటే కాదు. వధువుకు తండ్రి తర్వాత తండ్రి అంతవాడు సోదరుడు. దగ్గరగా రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. తల వెంట్రుకలలో ఇరికిన తలుంబ్రాల గింజలను వేళ్లతో తీస్తూ అన్నాడు వరుడు. తడబడుతున్న కాళ్లతో శేషగిరి అతడికి దగ్గరగా నిలబడి ప్రణామాలు అందుకున్నాడు.
తన పాదాలను నమస్కరించిన కమలను 2 చేతులతో పట్టి లేవనెత్తి, కమల, నువ్వు కలకాలం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఆమె కన్నీళ్లు చేత్తో తుడుస్తూ, అంతా దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాను. ఏ సందర్భంలోనూ మనసును కష్టపెట్టుకోవు కదూ. ఆమె తలను 2 చేతులతో పట్టుకుని గుండెకు ఆనించుకున్నాడు. అగ్ని సాక్షిగా కమల, చక్రపాణి భార్యాభర్తలయ్యారు. సప్తపదిని సంక్షిప్తం చేసి అయిందనిపించాడు పురోహితుడు. దంపతులు అరుంధతి దర్శనం చేశారు. పసుపు బట్టలతో, పూల హారాలతో వధూవరులకు ఫోటోలు తీయించింది హనుమాయమ్మగారు. ఆ ఇంటి ఐశ్వర్యము, వధువుకు హనుమాయమ్మగారు బహుకరించిన ఆభరణాలు, వస్త్రాలు కళ్ళు జిగేలుమనేటట్లు ఉన్నప్పటికీ శేషగిరి ఆందోళనతో ఆ రాత్రి గడిపేశాడు. మరునాడు నూతన వస్త్రాలతో, పెళ్లి మిఠాయితో రైలెక్కాడు. మల్లెల ఘుమాయింపుతో సన్నటి తెల్ల జరీచీర కట్టుకొని కమల వచ్చింది గదిలోకి. ద్వారం వంకే చూస్తున్న చక్రపాణి చక్రాల కుర్చీలో కదిలాడు ఆమెను సమీపించటానికి. వద్దు వద్దు చేతులతో నివారించబోయింది కమల. అతడు ఆశ్చర్యపడ్డాడు. అవును, కొత్త పెళ్లి కూతురు వద్దనక రమ్మని పిలుస్తుందా అనుకుంటూ కుర్చీ చక్రాలను కదల్చిపోయాడు మళ్ళీ. కమల వేగంగా 2 అడుగులు ముందుకు వేసి, వద్దు, మీరు రావద్దు అన్నది. కుర్చీ చక్రాల మీద చేతులు వేసిన చక్రపాణి నిర్ఘాంతపోయి చూశాడు. 2 చేతులతో తల పట్టుకున్నాడు. కమల అతడిని సమీపించి చేతుల మీద చేతులు వేస్తూ, మీరు రావటం ఎందుకు, నేనే వస్తున్నానుగా. అతడి కళ్ళల్లోకి చూసింది. ఆనందంతో అతడి కళ్ళు మెరిసిపోయాయి. ఆమెను దగ్గరకు తీసుకుంటూ, కమల, నీకు చాలా అన్యాయం జరిగింది. నాకు పెళ్లి వద్దని పట్టుబట్టాను, కానీ అమ్మ నాకు పెళ్లి కాలేదని బెంగ పెట్టుకుంది. ఆమె బాధ చూడలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నీకు జరిగిన అన్యాయానికి నన్ను క్షమిస్తావు కదూ. ఆమె చుబుకం పట్టి పైకెత్తాడు. అతడి హృదయం ఎంత సున్నితమో అంత మధురం. కమల తబ్బిబ్బైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకేం అన్యాయం జరగలేదు, నేను చాలా అదృష్టవంతురాల్ని, కానీ నాకేమీ తెలియదు, ఎక్కువ చదువుకోలేదు అన్నది అతడి భుజం మీద తల అంచుతూ. ఉదయం 6 గంటలకు ముందే హనుమాయమ్మగారు స్నానం చేసి దేవుడి గది శుభ్రం చేసి దీపారాధన చేసింది. గోవిందనామాలు చదువుకుంటూ ఇల్లంతా ఒకసారి తిరిగొచ్చింది. ఆమె దృష్టిలో ఆ ఇల్లొక వైకుంఠం. ఆ వైకుంఠం అతి శుచిగా, శుభ్రంగా, ఎక్కడి వస్తువులు అక్కడ నయనానందకరమైన అమరికతో, ఎక్కడ అపసవ్యం లేకుండా ఉండాలి. ఎప్పుడైనా ఏ చిన్న విషయంలోనైనా పొరపాటు జరిగితే పెద్ద దేవత అపరాధం జరిగినట్లుగా ఆమె బాధపడిపోతుంది. హనుమాయమ్మగారు మెట్ల దగ్గర నిలబడి పైకి చూసింది. పాముకు ఉసం లాంటి చీర కట్టుకొని కుచ్చెళ్ళు పాదాల మీద చిందులాడుతుండగా కమల మెల్లగా మెట్లు దిగొస్తోంది. తల వెంట్రుకలు కొద్దిగా చెదిరున్నాయి. ముఖం వడలిపోయింది. అలసటతో కళ్ళు మూతలు పడుతున్నాయి. క్రిందికి దిగగానే హనుమాయమ్మగారు కమలను హృదయానికి చేర్చుకుని ముంగురులు సర్దింది. చప్పున కమల వంగి ఆమె పాదాలకు నమస్కరించింది. హనుమాయమ్మగారు ఆమెను దగ్గరకు తీసుకుని, ఈ ఇల్లు నీది, చక్రపాణి నీవాడు. ఈ ఇంటిని యజమానితో కూడా చక్కబెట్టవలసిన బాధ్యత నీది. రాణింపుకు తెచ్చినా రచ్చకెక్కించినా నువ్వే. ఆమె ముఖంలోకి చూసింది. ఆ మాటల్లోని అర్థం కమల గ్రహించింది. అవును, ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి. వాటిని తను సరిగ్గా ఉపయోగించుకోవాలి. అందుకు తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉపయోగపరచాలి. అన్నింటికీ మీరు దారి చూపాలి. తలవంచుకున్నది కమల. కమలను చేయి పట్టుకుని స్నానాల గదిలోకి పంపింది హనుమాయమ్మగారు. కమల స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి ప్రణామం చేసి 2 పూజా పుష్పాలను తీసుకుని కళ్ళకద్దుకుని తలలో పెట్టుకుంది. కమల, నువ్వు పైకెళ్ళు, కాఫీ టిఫిన్ నేను పంపుతాను. కమల కొంతసేపు తటపటాయించింది వెళ్ళటానికి. అవి నేనే తీసుకెళ్తే? వద్దమ్మా, వద్దు. మన వెంకన్న తెచ్చి పైన బల్ల మీద పెడతాడు, మీరిద్దరూ తీసుకోండి. మీరు తరువాత, నేను కాఫీ తీసుకునే పైకొస్తాను. కమల పైకి వెళ్ళేసరికి చక్రపాణి గదిలో పక్క మీద లేడు. మంచాలపైన బొమ్మల దుప్పట్లు కప్పి ఉన్నాయి. మేడ మీద గదులన్నీ ఊడ్చి శుభ్రం చేస్తున్నాయి. ఒక్కొక్క గది తొంగి చూస్తూ హాల్లోకి వెళ్ళింది కమల. బల్ల ముందర కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు చక్రపాణి. అయ్యగారు కాఫీ, బ్రెడ్ బల్ల మీద పెట్టాను, వెంకన్న చెప్పి వెళ్ళాడు. గబగబా చక్రాల కుర్చీ తోసుకుంటూ కాఫీ బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు చక్రపాణి. అప్పటికే కమల అక్కడ కూర్చుని కప్పుల్లో కాఫీ పోసింది. బ్రెడ్ ఒక ప్లేట్లో పెట్టి చక్రపాణి ముందర పెట్టింది. అతడు కాఫీ బ్రెడ్ తీసుకుని హాల్లోకి వెళ్తూ, కమల అన్నాడు వెనక్కి తిరిగి. ఏమిటన్నట్లు చూసింది. నా వెంటరా. ముందుగా చక్రాలు తోసుకుంటూ వెళ్ళాడు. ఇది చూడు, ఎవరో చెప్పు. పూలహారాలు కట్టిన పందిరి మంచం మీద ఒయ్యారంగా పడుకుని నిద్రపోతున్నది ఒక తనిని. కళ్ళు పెద్దవి చేసుకుని బాగా పరికించి చూసింది కమల. దిగ్భ్రాంతురాలై, ఎప్పుడు వేశారు దీన్ని?
అరుణిమ దాల్చిన చెంపలని రాసుకుంటూ అతడి కళ్ళల్లోకి చూసింది. నాకు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఏదైనా చదువుకోవటం అలవాటు. అలాగే ఇవాళ కూడా లేచాను. పడుకొని నిద్రపోతున్న నిన్ను చూడగానే నీ చిత్రం గీయాలనిపించింది. కమల ఓరకంట అతడిని చూసింది. అతడు ఆమెనే తదేక దృష్టితో చూస్తున్నాడు. కమల చటుక్కున తలదించుకుంది. ఆమెతో గతరాత్రి అనుభవాలు రింగురింగులుగా తిరగటం మొదలుపెట్టాయి. అంతకంతకు ఆమె తల దించుకుపోవటం మొదలుపెట్టింది. తల అంత దించుకోకు. ఆ సిగ్గులన్నీ వదిలిపెట్టి వాడిని సంతోషపెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకో. హనుమాయమ్మగారి కంఠధ్వని విని తలెత్తి చూసింది కమల. ఆమె చెంపలు జాజి రంగులో వింతగా మెరిశాయి. ఒక గీత సుళ్ళు తిరిగి గుంటగా ఏర్పడి ఆమె ముఖానికి ఎంతో అందాన్నిచ్చింది. అమ్మా, ఇవాళ నుంచి కమల పేరు మార్చివేసి రాధిక అని పెట్టాలనుకుంటున్నాను. చక్రపాణి కమలనే చూస్తూ తల్లితో అన్నాడు. ఆహా, నీకు నచ్చిన పేరు పెడుతున్నావన్నమాట. ఆమె ముఖం ప్రఫుల్లమైంది. సావడిలో చాపలేసుకుని పడుకున్న సావిత్రమ్మ మనసు పిల్లల మీదికి వెళ్ళింది. గోపి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. శంకరం పిచ్చివెదవ. తను సంపాదించిన ఆ కొద్ది జీతంలోనే అమ్మ నీ ఖర్చులకు వాడుకో అంటూ నెలకో 25 పంపుతాడు. దేశం కాని దేశంలో ఏం తిండి తింటున్నాడో అనుకుంటూ కళ్ళొత్తుకుంది. కమల సంగతి జ్ఞాపకం రాగానే నేను తల్లినా, కన్నబిడ్డ నిండు జీవితాన్ని బలిగొన్న ఘాతకిని. నా బరువు తగ్గించాలని చిన్నపిల్ల తెలియక చేసుకుంటానని అన్నంత మాత్రాన ఆవిటివాడికి అపరంజి బొమ్మలా ఉన్న కమలను కట్టబెట్టి పిల్ల గొంతు కోసిన రాక్షసిని. ఆమెకు తెలియకుండానే ఏడుపులో వెక్కిళ్ళొచ్చాయి. చాప మీద అట్నుంచిటి దొర్లుతూ, విమల తల్లి ఎంత పనిచేసావమ్మా. నీకు ఆ సంబంధం ఇష్టం లేకపోతే బలవంతంగా చేస్తారనుకున్నావా? ఎంత పొరపడ్డావమ్మా అని లేచి గోడ కానుకొని కూర్చుని కొంగుతో కళ్ళొత్తుకుంది. చి ఈ మనసు ఇంతే పాదరసంలా పరుగులు తీస్తుంది. చివాలును లేచి చీపురు తీసుకుని ఇల్లు 4 మూలలు ఊడ్చి పెరట్లో చెట్లకు నీళ్లు తోడిపోస్తోంది. తలుపులు నెట్టుకుంటూ లోపలికొచ్చాడు రాజు. కాంతం వాళ్లను చూసి నిర్ఘాంతపోయింది సావిత్రమ్మ. నాయనా, గోపి క్షేమంగా ఉన్నాడా? ఇప్పుడు చదువైపోయింది కదా, రాలేదేం? రాజు కాంతం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం నాయనా అట్లా చూసుకుంటున్నారు? గోపి క్షేమం చెప్పండి. అట్లా సందేహిస్తున్నారేం? చెప్పండి. ఆమెకు నీరసం వచ్చినట్లయి గోడ కానుకుని చతికిలబడ్డది. జుట్టుముడి ఊడిపోయి వీపంతా ఆవరించుకున్నది. ఆమెకు కళ్ళు తిరిగినట్లయి నేల కొరిగింది. మీరు ఇట్లా ఉన్నారేం? ఇద్దరు ఒక్కసారి ప్రశ్నించారు. జ్వరం వస్తోంది. 4 రోజుల నుంచి లంకనాళ్ళు. గోపి సంగతి త్వరగా చెప్పక నాంచుతున్నారేమర్రా? ఆదుర్దా ఎక్కువైంది సావిత్రమ్మకు. గోపి పరీక్ష బాగా రాశాడు. ఫస్ట్గా పాస్ అయ్యాడు. మా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ కలిసి అతడిని లండన్ పంపించారు. రాజా వంక చూస్తూ కాంతం చెప్పాడు. లండనా? నాతో చెప్పకుండా నన్ను వెళ్ళేటప్పుడైనా చూడకుండా వెళ్ళిపోయాడా? తండ్రి పోయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి వచ్చి వెళ్ళాడు. కళ్ళ మీద కొంగు పెట్టుకొని ఏడ్చింది సావిత్రమ్మ. రాజు కాంతం ఆ సమీపంలో ఉన్న బల్ల మీద కూర్చున్నారు. ఆమెను ఎట్లా ఓదార్చాలో వాళ్లకు అర్థం కాలేదు. కాంతం తప్పు చేసినట్లుగా రాజు ముఖంలోకి చూశాడు. కొంతసేపటికి ఆమె తెప్పరిల్లి, నాయనా, గోపి ఎంతకాలం ఉంటాడక్కడ? ఎర్రబడిన కళ్ళొత్తుకుంటూ అడిగింది. 4-5 సంవత్సరాలు పడుతుంది. పరీక్ష పాస్ కావాలి కదండి, అందులో అది చాలా పెద్ద పరీక్ష. రాజుకు ఈ మాటలతో కొంత ధైర్యం వచ్చింది. పరీక్ష రాయగానే అసలు మీ దగ్గరికి రావాలని ప్రయాణమయ్యాడు. అంతలో ప్రిన్సిపాల్ గారు పిలిచి ఏదో పని అప్పజెప్పారు. ఆ పనిని సాధారణంగా అందరికీ అప్పజెప్పరు. ఆ పని కాగానే ఈ ప్రయాణం వచ్చింది. పాపం మిమ్మల్ని చూడాలని ఎంతో తహతహలాడాడు. మురళిని చూడాలని ఎన్నిసార్లో నాతో అన్నాడు, కానీ వీలు పడలేదు. మిమ్మల్ని మురళిని చూడకుండా వెళ్ళిపోతున్నందుకు చాలా చాలా బాధపడ్డాడు. అందరికంటే వాడిని ప్రాణం కంటే అధికంగా పెంచాను బాబు. తొలిచూలు, ఇంటికి పెద్దవాడు కనుక సంసారాన్నంతా పైకి తీసుకొస్తాడని అందరికంటే బాగా చూశాను. నాకున్నంతలో అందరికంటే వాడికే అధికంగా అమర్చాను. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. తండ్రి పోయిన తర్వాత నాకు ధైర్యం చెప్పేవారు కూడా కరువైనారు. పిల్లలంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. శూన్యంలోకి చూస్తూ తనలో తానే అనుకుంటున్నట్లుగా అంది సావిత్రమ్మ. మురళి ఏడండి? కాంతం అడిగాడు అటు ఇటు చూస్తూ. మురళి నాయనా ఇక్కడ వకీల్ గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు అంటూ శేషగిరి చదువు సంగతి, శంకరం ఉద్యోగం సంగతి చెప్పింది. గోపి వెళ్ళేటప్పుడు ఈ పొట్లం మీకు ఇవ్వమని చెప్పాడండి. తనే స్వయంగా ఇవ్వలేకపోయినందుకు చాలా బాధపడ్డాడు. కాంతం లేచి ఆమె పక్కగా పొట్లం పెట్టాడు. సావిత్రమ్మ విప్పి చూసింది. 2 చీరలు, రవికల గుడ్డలు, మురళికి ఒక నిక్కరు, బుష్కోటు. వాటిని చూసి మళ్ళీ కళ్ళనీళ్లు తెచ్చుకుంది సావిత్రమ్మ. కాంతం రాజు వెళ్లాలని లేచారు.
ఆ పూటకు అక్కడ భోజనం చేయమని సావిత్రమ్మ చాలా బలవంతం చేసింది. అన్నం వండి ఊరగాయ వేసి పెట్టింది. వాళ్లకు నెయ్యి వడ్డిస్తూ, బాబు మీకు కూరైనా వేసి అన్నం పెట్టలేకపోయినందుకు సిగ్గుగా ఉంది అంది. హాస్టల్లో కావలసినన్ని కూరలు రోజుకొకటి చేస్తారు. అవి చాలకపోతే హోటళ్లకు వెళ్తూనే ఉంటాం, కానీ ఇలా ప్రేమతో పెట్టే భోజనం మాకెక్కడ దొరుకుతుంది? ఇద్దరూ తృప్తిగా తిని లేచారు. వెళ్తూ, ఈ 100 రూపాయలు కూడా ఉంచుకొని ఏ ఖర్చుకైనా వాడుకోమని చెప్పాడంటూ రాజు చేతిలో పెట్టాడు. మీరేమనుకుంటారోనని అప్పటినుంచి అడగలేదు. అమ్మాయిలిద్దరూ చదువుకుంటున్నారా? ఆ చీరలు వాళ్ళకివ్వమన్నాడు. సావిత్రమ్మ గుండె గతుక్కుమన్నది. తల వంచుకుని, ఒక అమ్మాయికి పెళ్ళయింది, అత్తవారింట్లో ఉంటున్నది అన్నది మెల్లగా. వాళ్ళిద్దరూ కనుచూపు దాటే వరకు సావిత్రమ్మ వాకిట్లో నిలబడి చూసింది. లోపలికి వచ్చి మంచం మీద వాలిపోయింది. వకీలు సాంబయ్య గారి భార్య శాంతమ్మ సావిత్రమ్మకు ఆప్తుల కంటే అధికమైన మిత్రురాలు. ఆమెకు పొరిటి రోజులు. కబురు వినగానే చివాలు లేచి తలుపు తాళం వేసి బయలుదేరింది సావిత్రమ్మ. శాంతమ్మకు ఇంట్లో ముసలి అత్తగారున్నది, కానీ అంధురాలు. ఇల్లంతా చక్కబెట్టుకుని పిల్లలను సవరించుకోలేక నానా అవస్థలు పడుతోంది శాంతమ్మ. దీపాల వేళ సావిత్రమ్మ శాంతమ్మ ఇంటికి వెళ్ళి కబులు చెప్తూనే పొయ్యిలో నిప్పు రాజేసింది. శాంతమ్మకు సహాయపడుతున్నట్లుగా అది ఇది అందిస్తూ ఆ పూట వంట చేసి పిల్లలకి ముసలమ్మకు వడ్డించింది. వకీలు గారికి శాంతమ్మకు పీటలు వేసి పళ్ళాలు పెట్టి వంట పదార్థాలన్నీ దగ్గరగా పెట్టింది. తెలతెలవారుతుండగా శాంతమ్మ ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తొంగి చూసింది. నడుం రాసుకుంటూ శాంతమ్మ మంచం మీద పడుకుని మూలుగుతోంది. పిల్లలు ఒక్కొక్కరే లేచి ముఖాలు కడుగుతున్నారు. సాంబయ్య గారు కాఫీ కోసం హాల్లో పచారులు చేస్తున్నారు. ఎడపిల్లవాడు నిద్రలేస్తూనే గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సావిత్రమ్మ మాట్లాడకుండా చీరచెంగులు పైకి చెక్కుకొని వంట ఇంట్లో ప్రవేశింది. ఏడ్చే పిల్లవాడిని చెంకన వేసుకుని పెద్ద గిన్నెడు కాఫీ చేసి అందరినీ పిలిచి గ్లాసులు చేతికిచ్చింది. సాంబయ్య గారి తల్లికి ముఖం కడిగించి కాఫీ తాగించింది. అంతకు పూర్వం చిందులు గంతులతో చిరాగ్గా ఉన్న ఆ ఇంట్లో కాఫీ సేవించిన తర్వాత ప్రశాంతత అలముకుంది. సావిత్రమ్మ చంకలో ఉన్న ఎడపిల్లవాడితో శాంతమ్మ గదిలోకి ప్రవేశించింది. వాంతి అవుతున్నా సరే ఒక గ్లాసుడు కాఫీ తీసుకోండి, చేతికి అందించింది కాఫీ గ్లాసు సావిత్రమ్మ. ఖాళీ గ్లాస్ కింద పెడుతూ, 1 గంట క్రితం ఈ ఇల్లు ఎట్లా ఉండేదో చూశారు కదా. ఆ కాఫీ నీళ్లు కాస్త కడుపులో పడ్డ తర్వాత అంతా పరమశాంతమూర్తులయ్యారు. ఈ మంచం మీద పడుకుని మూలుగుతూ ఇంటి పనులను గురించి ఆలోచిస్తున్నా ఎవరో పిలిచినట్టుగా వచ్చి పని గడిపారు. కళ్ళనీళ్లు తెచ్చుకుంది శాంతమ్మ. ఈ సమయంలో మీరు కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. ఇప్పటి పనేమో గడిచిపోయింది, తర్వాత సంగతి ఏమిటి అడిగింది సావిత్రమ్మ అయోమయంగా ఉన్న ఆ ఇంటి పరిస్థితుల్ని తలుచుకుంటూ. ఏముంది, మంత్రసానిని ఇంటికి రమ్మనటమే. సావిత్రమ్మ పిల్లవాడిని చంకనేసుకుని ఇల్లంతా కలియదిరిగింది. పిల్లలు ఎవరి పనులలో వాళ్ళు మునిగున్నారు. పుస్తకాలు, కలాలు, పెన్సిళ్ళు, పాఠాలు, తగాదాలు. ఒకరి మాట ఒకరు వినిపించుకోకుండా ఘర్షణ పడుతున్నారు. సాంబయ్య గారు ఆఫీస్ గదిలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఈ నొప్పులు పడుతున్న ఇల్లాలి సంగతి ఏమిటి? వంట ఇంటి పని, లేవలేని తల్లి, స్కూళ్ళకి వెళ్లే పిల్లలు. పిల్లవాడిని దించి ఆమె వంట ఇంట్లో అడుగు పెట్టింది. కట్టెల కోసం చూసింది. కూరల బుట్ట బోర్లించింది. బియ్యం, పప్పు, ఉప్పు డబ్బాలలో చెయ్యి పెట్టి తడిమి చూసింది. సావిత్రమ్మకి ఆ ఇంటి సంగతంతా ఒక్క క్షణంలో అర్థమైంది. ఇల్లు సంసారం పట్టించుకొని సాంబయ్య ఇల్లాలు నొప్పులు పడుతుంటే చూసే తటస్థభావం తలుచుకుంటే ఆమెకు శాంతమ్మ పట్ల జాలి, ఆయన మీద కోపం ఒక్కసారే కలిగాయి. మామూలు పరిస్థితుల్లో ఇలాంటి సంగతి పట్టించుకోకపోయినా ఎటువంటి సమయంలో అయినా ఆలోచించకపోతే ఎట్లా? కాఫీ కోసం చిటపటలాడుతూ హాల్లో పచారు చేశాడు. కాఫీ గ్లాస్ చేతికి రాగానే ఎట్లా వచ్చిందన్న ప్రశ్న లేకుండానే చల్లబడి ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్నాడు. బియ్యం, కూరలు, కట్టెలు తెస్తేనే గాని వంట చేయటానికి కుదరదు. అన్నింటికంటే ముఖ్యం, మంత్రసానిని ఎవరు పిలుస్తారు? ఆ సంగతైనా ఆలోచించకుండా అట్లా స్థిమితంగా కూర్చుని పేపర్ చదువుకుంటారేం? సావిత్రమ్మ పెద్ద పిల్లవాడిని పిలుస్తూ ఉండగా పని మనిషి వచ్చింది. అబ్బాయ్, మీరంతా స్కూళ్ళకి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9 చూడు బాబు, మీ నాన్నగారిని అడిగి డబ్బు తీసుకొని బియ్యము, కూరలు, కట్టెలు తెప్పించు. అన్నింటికంటే ముందు మంత్రసానిని పిలిపించాలి, కనుక్కో నాయనా. లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ. పని మనిషిని పిలిచి పక్కలెత్తి ఇల్లు ఉడ్చేయి, 7 గంటలు దాటుతోంది అని చెప్తూ బావి దగ్గరికి వెళ్ళింది నీళ్లు తోడుకు రావటానికి. శాంతమ్మ బళ్ళున వాంతి చేసుకున్నట్లు అనిపించింది. గదిలోకి పరిగెత్తింది. ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. గబగబా పని మనిషిని పిలిచి మంత్రసాని కోసం పంపి శాంతమ్మ దగ్గర కూర్చుంది. 8:30 గంటలకి భూమి మీద పడ్డ బిడ్డను అందుకుంది సావిత్రమ్మ. బొడ్డు మీద బంగారం పెట్టండి, మగబిడ్డకు 5 రూపాయలు
మామూలు ఇవ్వాలి. గారపట్టిన పళ్ళు పైకి కనబరుస్తూ మంత్రసాని నవ్వింది. రామనరసయ్య పోయిన తర్వాత సావిత్రమ్మ మంగళసూత్రాలు పెట్టి ఒక సన్నటి ఉంగరం చేయించుకున్నది. ఆ ఉంగరం తీసి ఇచ్చింది. బొడ్డు కొయ్యగానే మంత్రసాని 5 రూపాయలు అడిగింది. అప్పటికప్పుడు ఇవ్వటానికి 5 కాదు 3 కూడా లేవు. వకీలు సాంబయ్య ఇంట్లో లేడు. పిల్లలు పిల్లలే. సావిత్రమ్మ కొంగును ముడేసుకున్న 5 రూపాయలు మంత్రసానికి ఇచ్చి తన ఉంగరం తిరిగి తీసుకున్నది. తన ఉంగరం రామనరసయ్య కట్టిన మంగళసూత్రాల బంగారంతో చేయించుకున్న ఉంగరం. బహుశా పిల్లలు గల సంసారంలో అత్యవసరమైన పనికి ఆదుకోగలిగింది. పురిటి గదిలో అన్ని పనులు దగ్గరుండి చేయించి సావిత్రమ్మ వంట ఇంట్లో ప్రవేశించేసరికి 11 గంటలైంది. వృద్ధురాలు పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. బజార్ నుంచి సామాన్లు వచ్చాయి. వీటిని బాగు చేసి వండి అందరికీ వడ్డించేసరికి 12 దాటింది. 4 రోజులు గడిచేసరికి సావిత్రమ్మ ఆ ఇంట్లో అందరి స్వభావాలు అవగాహన చేసుకుంది. అన్ని పనులు అర్థమయ్యాయి. అలా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సావిత్రమ్మ శాంతమ్మ పురిటినీళ్లు పోసుకున్నా బయటికి రాలేకపోయింది. ఆ ఇంట్లో సావిత్రమ్మ ఒక పావు గంట లేకపోతే ఇల్లుగా ఉండని పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయంకాలం వెలుతురు ఉండగానే వంట చేసి 7 గంటలకల్లా ఒక పెద్ద పళ్ళెంలో అన్నము పచ్చడి కూర పెట్టుకుని దొడ్డి అరుగు మీద చల్లగాలికి కూర్చుంటుంది సావిత్రమ్మ. మంచినీళ్ల చెంబు గ్లాసుతో 5గురు పిల్లలు చుట్టూ కూర్చుంటే సావిత్రమ్మ ముద్దలు కలిపి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. నాకింకా చాలండి మా అమ్మగారు. ఒకరు మొదలు పెడితే అందరూ ఆ మాటే అంటారు. కలిపిన అన్నమంతా సావిత్రమ్మ ఏం చేసుకుంటుంది? మీకు కావలసినంతా తిన్నారు కాదు? తినేశాం. అయితే అమ్మ ముద్ద ఒకటి నాన్న ముద్ద ఒకటి తినాలి. చేతులు పట్టండి. అబ్బా కడుపు నిండిపోయింది. పెద్దవాడనగానే అంతా అదే మాట వల్లిస్తారు. లేదు లేదు అందరూ తినాల్సిందే. మామగారు మీరు కలిపితే నాకు కూడా చారు కూడా తియ్యగా ఉందే. ఇదివరకు మేమెప్పుడూ ఇట్లాంటి ముద్దలు తినలేదు. దేవుడు ఏం చేశాడంటే నా చేతిలో ఇంత చక్కెర పోసి కుట్టాడు. ఆ చేతితో ఏది కలిపినా తియ్యగా ఉంటుంది. పెద్దవాడు 12 ఏళ్ల నాడు. అయినా ఆమె మాటల్లోని తీపిని చప్పరిస్తూ ఏ విధమైన సందేహము లేకుండా వింటాడు. మిగతా పిల్లలంతా అతడిని అనుసరిస్తారు. కల్మషమెరగని ఈ బిడ్డలకి ముద్దలు తినిపిస్తూ వాళ్లకు కథలో కబుర్లో చెప్తూ మర్నాటి సాయంకాలానికి ఎదురు చూస్తూ ఉంటుంది సావిత్రమ్మ. ఆ సమయం ఆమెకు నిత్య నూతనం, నవనవోన్మేషం, ఉల్లాసకరం. కథ కొనసాగుతుంది.